ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుడు మన చేతికిచ్చిన పరిశుద్ధ గ్రంథము శ్రేష్టమైనటువంటిది. ఈ భూమి మీద ఉన్న గ్రంథాలన్నిటికంటే అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటిది. ఈ గ్రంథాన్ని మనము పరిశీలించుచు చదవడము మన జీవితంలో మనము అలవాటు చేసుకోవాలి. ప్రార్థించిన తరువాత లేక ప్రార్థనకు ముందైన వాక్యమును మనము క్రమంగా చదువుతూ పరిశీలనగా దాన్ని చదివినప్పుడు అది మనకెంతో ఆశీర్వాదకరంగాను, ఆ వాక్యము మనతో మాట్లాడేటువంటి వాక్యముగాను ఉంటుంది. పూర్వము మనుషులకు ఆపరేషన్స్ చేయాలంటే చాలా వేదనతో ఆపరేషన్లు చేయవలసి వచ్చేది. వాళ్ళకి ఎలాంటి మత్తు లేకుండానే మనిషి చూస్తూ ఉండగా అతని అవయవాలు కోసి ఆపరేషన్ చేసేవారు. అందువలన వారు వేదనతో అల్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ రక్తము కారి ప్రాణాలను కోల్పోయిన వారు అనేకులు. ఇలాగూ ఆ కాలము ఉండేటువంటిది. ఒక దైవజనుడు దేవుని వాక్యమును చదువుతూ ఉండగా దేవుడు ఆదాములో నుండి హవ్వను తీసినాడు. అతని ప్రక్కటెముకలో ఒక ఎముక, మాంసంలో కొంత మాంసం తీసినాడని వాక్యము ఆయన కంటబడ్డది. ఆ మాట ఆయనకు ఆశ్చర్యమైపోయింది. దేవుడు ఒక గొప్ప ఆపరేషన్ ఎంత సక్సెస్గా చేశాడు. ఆదాముకి తనలో దేవుడు ఎముకను తీసేది, మాంసమును తీసేది తెలియకుండా అతడు గాఢ నిద్రలో ఉన్నాడని వాక్యం చెబుతున్నది కదా అని ఆలోచించిన వాడై, అతని యొక్క ఆలోచనలో నుండి పుట్టిందే క్లోరోఫామ్ అన్నటువంటి మత్తు మందు. దాని ద్వారా అప్పటి నుండి ఆపరేషన్ చేసే పేషెంట్లకు ఈ మత్తు మందుని ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి వారి ప్రాణాలను కాపాడడం ప్రారంభించబడింది. అప్పుడు ఎంతో రక్తము కారడము నిలబడ్డది. అనేక రోగులకు ప్రాణ భిక్ష దొరికింది. అవును దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మీరు పరిశీలించి చదివేటప్పుడు ఆ వాక్యము మీ జీవితానికి మేలుగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక దైవజనుని కుటుంబంలో అనేకులు రక్షింపబడ్డారంట. అయితే వారి తండ్రి కమ్యూనిజం భావం కలిగిన వాడై దేవుడు లేడన్న సిద్ధాంతంలో ఉండేవాడంట. ఆయన దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి మనస్సు కలిగిన వాడై అనేక గ్రంథాలను చదివిన ఆ గ్రంథాలలో ఎక్కడున్నాడు దేవుడు అనేవాడంట. ఒకసారి ఆయన కంట బైబిల్ కనబడ్డది. ఆ బైబిల్ని ఆయన చదివినప్పుడు ఆయన మనస్సులో దేవుడు మాట్లాడాడు కనుక తనను తాను సమర్పించుకున్నాడంట. అవును దేవుని బిడ్డ, దేవుని వాక్యము మిమ్మల్ని ఆశీర్వదించును, మీతో మాట్లాడుతుంది. పరిశీలించి దాన్ని చదవండి, అది మీకు మేలు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ వాక్యమును పరిశీలనగా చదివే భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.